మన చుట్టూరా పరివేష్టించి ఉన్న అనంతుని సర్వవ్యాపకత్వాన్ని స్పృశించలేము. అలాగని అది లేదని అనలేము, ఎందుకంటే అది అంతటా నిండి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడు, మనం సర్వవ్యాపకత్వం, మన భగవంతుడు ఉన్నాడు అని తెలుసు, కానీ మనం ముట్టుకోగలమా? ముట్టుకోలేము కదా. అలా టచ్ చేయలేం కాబట్టి లేడు అని మాత్రం చెప్పడానికి వీల్లేదు, అంతే కదా. దీనికి శారదమాత ఏమి ఎగ్జాంపుల్ చెప్తారంటే, పగలపూట మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనపడవు కదా. నక్షత్రాలు ఎందుకు కనపడవు? సూర్యుని వెలుగులో అవి ఇదే అయిపోయాయి, తగ్గిపోయాయి, కాబట్టి అవి కనపడడం లేదు, వాటి వెలుగు మనకు కనపడడం లేదు. అంత మాత్రం చేత ఎవరైనా నక్షత్రాలు లేవని చెప్పగలరా అని అడుగుతారని శారదమాత. అట్లాగే భగవంతుడు నీకు కనిపించినంత మాత్రాన లేడని చెప్పడానికి లేదు. నువ్వు ఆయన స్థితికి నువ్వు ఎదిగినప్పుడు ఆయన నీకు అద్భుతాలు చేసి చూపిస్తాడు, జీవితంలో మిరాకిల్స్ చేసి చూపిస్తాడు. ఇప్పుడు రూప ఇట్లా కొందరు చెప్తూ ఉంటారు కదా, నాకు ఇలా జరిగింది, ఇలా అనుకుంటే ఇలా జరిగింది. ఎందుకు చూపిస్తున్నాడు అంటే, నువ్వు ఆధారపడుతున్నావు, ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఆయన నీకు కొన్ని నిదర్శనాలు చూపిస్తూ ఉన్నాడు అనమాట. బాగా ఆధారపడినప్పుడు మన జీవితంలో చాలా అద్భుతాలు మనం చూస్తూ ఉంటాము. ఏదన్నా మనం అనుకున్న పని టైంకి అవ్వడం కానీ, లేకపోతే అనుకోకుండానే మన జీవితంలో చాలా పెద్ద పెద్ద గొప్ప విషయాలు జరగడం కానీ, ఇట్లా మనకి చాలా జరుగుతాయి అన్నమాట. పాఠం చూద్దాం. ఈ జీవితంలో భగవంతుడు మనకు ఏ పాత్రను ఇవ్వలేదనుకోవడం మహా అపరాధము అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న మనం నలుగురిలో అందరికీ కూడా ఎవరెవరు ఏం చేయాలో ఆయన నిర్దేశించి పంపించాడు. మనం జన్మ తీసుకునేటప్పుడే ఫలానా తల్లిదండ్రుల కడుపులో పుడితే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి హోంవర్క్ మనం కంప్లీట్ చేస్తాము ఈ జన్మలో అనే ఉద్దేశంతో మనమే తల్లిదండ్రుల్ని ఎన్నుకుంటామంట. తోబుట్టుల్ని కూడా మనమే ఎన్నుకుంటాము. వచ్చి జన్మ తీసుకున్నాము అంటే ఆ రోజు నుంచి ఇప్పుడు మీ జీవితంలో ఏవైనా కష్టాలు అవన్నీ వస్తున్నాయి అంటే అవన్నిటి నుంచి నువ్వేదో నేర్చుకోవటానికి నీకు ఇస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ జీవితంలో భగవంతుడు నేను చాలా వేస్ట్ ఫెలో, నేను చాలా మామూలు సగటు మనిషిని అట్లా ఎప్పుడు అనుకోకూడదు అనమాట. మనకేదో ఉంది ఈ ప్రపంచంలో, మనం నెరవేర్చాల్సిన కార్యము ఏదో ఉంది, అది ఏంటిది అని కనుక్కోవటానికే మనం ఇలాంటి సత్సంగాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందులో ఏవైతే విన్నారో పాయింట్స్, వాటిని కూర్చొని కాసేపు ఆలోచించాలన్నమాట. ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మనకు అంతరంగంలో కొన్ని భావాలు స్ఫురిస్తూ ఉంటాయి. అప్పుడు మనము కరెక్ట్ మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అలా అనుకోవద్దు, ఎప్పుడు కూడా నీకు ఏ పాత్ర లేదని అనుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎన్ని జాబులు ట్రై చేసినా అన్ని ఫెయిల్యూర్సే వచ్చాయి. జాబులకు వెళ్ళడము, 2-3 రోజుల్లోనే వెనక్కి తిరిగి రావడము, ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోవటము, అట్లా చిన్న పాప ఉండడం వల్ల ఇట్లా అయ్యాయి. కానీ తర్వాత నేను పుట్టిన ఉద్దేశం ఏంది అని అర్థమైంది అంటే, సరే నేను భగవంతుని కార్యాన్ని చేస్తూ వెళ్ళాలి, భగవంతుని సేవలో తరించాలి అనేది అర్థమైన తర్వాత ఇంకా వేరే ట్రయల్స్ అన్నీ మానేసామన్నమాట. ఇది మాత్రం చాలా బాగా ముందుకు వెళ్తా ఉంది. ఆయనకు తెలుసు కదా ఎవరిని ఎందుకు పుట్టించాడో ఆయనకు తెలుసు, కాకపోతే మనం అది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ జీవితంలో భగవంతుడు మనకు ఏ పాత్రను ఇవ్వలేదు అని అనుకోవడము మహా అపరాధము. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏమనుకోవాలి, నాకేదో నన్ను దేనికోసమో పంపించాడు, నేను పలానాది నెరవేర్చాలి ఇక్కడ భూమి మీదకి వచ్చినందుకు అనేది ఆలోచించాలి. ఒక్కొక్కరికి ఒకటి ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి జ్యోతి చెప్పింది, అక్కడ టైం పాస్ అవ్వట్లేదు, ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటే, కాసేపు ఇలాంటి భావాలను తీసుకుని కాసేపు ఆలోచిస్తూ కూర్చోవాలన్నమాట భగవంతుని ముందు కూర్చొని. అప్పుడు కొన్ని నెలలు అలా చేసిన తర్వాత అప్పుడు మార్గం అనేది ఏర్పడుతుంది. అప్పుడు నీ మనసు ఒక దాని మీద ఫిక్స్ అవుతుందన్నమాట. అది మనం చేయటానికి రెడీగా ఉన్నామా అంటే, మనము ఒకరోజు చేస్తే ఒకరోజు చేయటం లేదు, అట్లా ఉండకూడదు అనమాట. కంటిన్యూగా ఆ తపన ఉండాలి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి అనేది తెలుసుకోవాలి అనే తపన ఉండాలన్నమాట. భగవంతుని శక్తి మనలోనూ మన చుట్టూ నిండి ఉంది. అవిభాజ్యమైన ఏకమై ఉన్న పరమాత్మని సత్తా విశ్వమంతటా నిండి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగం చెప్పుకుంటున్నాము అంటే మన చుట్టూ ఆ వైఫై లాగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. మీరు వింటున్నారు అంటే మీ ఇంట్లో కూడా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయన్నమాట. ఎక్కువ సార్లు ఎవరైతే ఆ భగవంతుని కార్యంలో ఉన్నారో వాళ్ళ ఇంట్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు మిగతా వాళ్ళకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట.
మన ఇంట్లోనే ఒక గదిలో మనం అలా సృష్టించుకోవచ్చు అలాంటి వాతావరణాన్ని. ఎప్పుడు మీరు మంచి గ్రంథాలు చదువుతున్నారు, మంచి మాటలే మాట్లాడుతున్నారు అనుకోండి, మంచి ఆలోచనలు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము లోపల ఒకలాగా ఉండి బయటకు ఒకలాగా ఉండి అలా ఉన్నప్పుడు ఆలోచనలు సరిగా లేవనుకోండి, ఆ వాతావరణం కలుషితం అయిపోతుంది, ఇంట్లో వైబ్రేషన్స్ సరిగా ఉండవన్నమాట. కాబట్టి నువ్వు ఎంత పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఆలోచనలను సక్రమమైన మార్గంలో పెట్టుకొని భగవంతుని నిరంతర ధ్యాసలో ఉన్నప్పుడు జపమో లేకపోతే ఇంకేదో సద్గ్రంథాలను పఠించటమో సత్సంగాలు వినటమో చేస్తూ ఉంటే ఆ ఇంట్లో మొత్తము మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా మామూలుగా, ఇన్ని రోజులకి ఒకసారి అని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు చేసుకుంటుంటాం. ఆ క్లీన్ అయినా సరే మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. కొందరు ఇళ్ళలోకి పోతే చాలా క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఏంటి, వాళ్ళు అక్కడ ఏ సాధన చేయట్లేదు అని అర్థం అనమాట. అలా బట్టలన్నీ పేరుకొని పోయి ఉంటాయి, విడిచిన బట్టలు ఎలా పడితే అలా దుమ్ము ధూళి అంతా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు అంటే తెలిసిపోతుంది కదా వీళ్ళు సాధన చేస్తున్నారా లేదా, వీళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన చుట్టూ ఉంది, కాకపోతే దాన్ని మనము మనం ఫోనే ఉంది, మన ఇంట్లో వైఫై కనెక్షన్ తీసుకున్నాము, మనం ఫోన్లో వైఫై ఆన్ చేసుకుంటేనే కదా వస్తుంది, మన ఫోన్లోకి వైఫై వస్తుంది కదా. ఆన్ చేయకుండా ఊరికే మనం ట్రై చేస్తున్నాం అనుకో, మనం యూట్యూబ్ ఏదో సెర్చ్ చేస్తున్నాం అనుకో, మనకు వస్తుందో రాదు కదా. అట్లనే మనము మన లోపల ఉన్నటువంటి అంతరాత్మని వెలిగించుకోవాలన్నమాట. అనంతమైనటువంటి ఈ భగవంతుని శక్తితో మనము కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తున్నాం కదా, ఒక భావాన్ని తీసుకుని అలా ఆలోచిస్తూ కూర్చోవాలన్నమాట. లేదు ఒక మంత్రం తీసుకొని దాన్ని జపం చేస్తూ కూర్చోవాలి, లేదు ప్రకృతిలోకి వెళ్ళి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. అలా ఏదో ఒకటి మార్గంలో నీకు ఏది నచ్చితే అలా చేసుకుంటూ వచ్చావనుకో, అప్పుడు మనమంతా అందులో భాగస్వాములమే అని చెప్తున్నారనమాట. విశ్వంలో మనం భాగస్వాములం, మనం కూడా ఒక భాగం ఉంది మనకు కూడా. దాని నుంచి శక్తి తీసుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. మనకు దాని గురించిన అసలైన అయితే దివ్యత్వపు పరిధి మనకు దూరంగా ఉన్నంత కాలం మనకు దాని గురించిన అసలైన జ్ఞానం కలగదు. అది ఒక పరిధిలోకే వస్తుంది. వైఫై కనెక్షన్ ఇంత మేరకు ఇన్ని కిలోమీటర్ల వరకే వస్తుంది అని ఉంటుంది కదా, దాన్ని దాటి మనం బయటకు వెళ్ళిపోయామనుకో మనకు వస్తుందా వైఫై కనెక్షన్? రాదు కదా. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు సంబంధించిన పనులలో ఉన్నంత వరకే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం యూనివర్సల్ ఎనర్జీతో. లేదు మనం చాలా దూరం వెళ్ళిపోయాం, మనం ఊరికే పక్కింటోళ్ళతో కబుర్లు చెప్పుకుంటానో ఇంకోటో చెప్పుకోవాలి, తప్పేం లేదు అప్పుడప్పుడు. కానీ ఎక్కువ ఇంకా దాంట్లోనే గడిపేస్తున్నాం అనుకో, లేకపోతే ఏ షాపింగ్లను ఇంకోటనో మనము ప్రాపంచికతలోకి పడిపోయి అలా 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 దూరంగా వెళ్ళిపోతున్నాం భగవంతుని దగ్గర నుంచి. అప్పుడు మనం ఏమీ స్వీకరించలేమన్నమాట, ఆ ఎనర్జీని మనం స్వీకరించలేము. కాబట్టి దగ్గరగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలంటే ఇలా పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉండాలన్నమాట. కాబట్టి తీవ్ర వ్యాకులత కలిగి అందులో జీవించినప్పుడే మనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించగలము. వ్యాకులత అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాకులత అంటే భగవంతుని గురించి నువ్వు ఎంత తపిస్తున్నావు. నువ్వు ఊరికే ఏదో మామూలుగా టైంపాస్ అవ్వక నువ్వు సత్సంగానికి వస్తున్నావా, నిజంగా నీకు తెలుసుకోవాలి నేను మారాలి అనుకుని వస్తున్నావా, భగవంతుని కోసం నువ్వు ఎప్పుడైనా ఒక కన్నీటి చుక్క కార్చావా? అది వ్యాకులత అనమాట. అయ్యో నేను మిస్ అయిపోతున్నప్పుడు నువ్వు ఏదో సాధన చేసుకుందామని కూర్చున్నావు, అంతలోపు మనకి ఎవరో పక్కింటోళ్ళు బెల్లు కొట్టారు, మొహమాటానికి మనము వాళ్ళని ఆహ్వానించాము. కానీ నీ మనసులో ఎలా ఉండాలి, అమ్మ వీళ్ళు వెళ్ళిపోతే చాలు నేను సాధన చేసుకుందాము అనేది ఉండాలి. అంతేగాని లేదు వీళ్ళు వచ్చేసారు ఈరోజు నాకు టైంపాస్ అయిపోతుందిలే అనుకున్నాం అనుకో, వ్యాకులత లేదు, నీకు సరైన వ్యాకులత లేదు. అయితే కుదిరితే చేస్తాము, లేకపోతే లేదు అన్నట్టు ఉండకూడదు అనమాట. జపమైనా సాధన ఏదైనా సరే. కాబట్టి తీవ్ర వ్యాకులత ఉండాలి. కొంతమంది అంటుంటారండి, మీరు ఎప్పుడు చూసినా ఏదో పాపం దీంట్లోనే ఉంటారు కదండి, అలా ఎలా కుదురుతుంది అని మా పైనింటి వాళ్ళు అట్లా అడుగుతుంటారు. నేను ఎప్పుడు ఏదో బయట సేవలకైనా వెళ్తుంటాను, లేకపోతే ఇంట్లో కూర్చుంటే పనులు చేసేసుకొని ఏదైనా ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ అట్లా ఉంటాను కదా. ఎక్కువ మందికి తెలుసు అనమాట. అంటే అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు డిస్టర్బ్ చేయరనమాట. అమ్మ ఈమె పాపం ఏదో దేవుని కార్యంలో ఉంటుందిలే, ఎప్పుడైనా నేను వెళ్ళి బయట కనపడినప్పుడు అప్పుడు పలకరిస్తారు. అంతే. మనము ఆ సర్కిల్, ఆ పరిధిని మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఆ పరిధి లోపలికి ఎవరు మన పర్మిషన్ లేకుండా రాకూడదు.
అటువంటి పరిధిని మనము ఏర్పాటు చేసుకుని తీవ్ర వ్యాకులతను పెంచుకోవాలి. ఎవరికి మొదట్లోనే ఎవరికి వ్యాకులత కలగదు. మనకు మన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో, మన భర్త మీద ఎంత ప్రేమ ఉందో అంతకు 1000 రెట్లు ప్రేమ భగవంతుని మీద కలగాలి. అప్పుడు మనకు వ్యాకులత కలిగిందని చెప్పి అప్పుడు భగవంతుడు తన అనుగ్రహాన్ని మన పైన వర్షిస్తాడనమాట. అనుగ్రహాన్ని వర్షించడం అంటే మన మనసుని ఎప్పుడు భగవంతునికి అభిముఖంగా చేసేస్తాడు. మనకి ఎప్పుడు చూసినా సాధన చేసుకోవాలని అనిపిస్తుంటుంది. తొందరగా పనులు చెక్కబెట్టేసుకుంటాము. ఎప్పుడైనా మనం ఏకాంతంగా ఉంటే దాన్ని ఒంటరితనం అని ఫీల్ అవ్వం మనం. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు కదా. ఒంటరితనం అంటే నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నాకెవరు లేరు, నాకు టైంపాస్ అవ్వట్లేదు అనుకుంటే అది లోన్లీగా ఉన్నట్టు అనమాట. నీకు అమ్మయ్య పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే నేను సాధన చేసుకోవచ్చు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారంటే నేను సాధన చేసుకోవచ్చు అని అనుకున్నారనుకో, అప్పుడు మీలో వ్యాకులత ఉంది అని అర్థం అనమాట. కాబట్టి వ్యాకులత కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఆధ్యాత్మిక జీవితానికి. కాబట్టి ఎవరికి ఎంత ఉంది అనేది ఆ భగవంతునికే తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, అంతే కదా. అదనమాట ప్రార్థన. ఓ దయామయ అనంతరూప, చూడండి ఎలా పిలుస్తున్నారు భగవంతుణ్ణి, దయామయ అంటున్నారు, సకల అంతరాత్మ, ఇవన్నీ మనము నేర్చుకోవాలన్నమాట. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ పేర్లతో పిలవచ్చు ఆయన్ని. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. కాబట్టి ఏమంటున్నారు, ఓ దయామయ అనంతరూప, మసకబారిన నా దృష్టికి సరి అయిన చూపు నిమ్ము, నిన్ను దర్శించగల శక్తిని ఇమ్ము, నీ రక్షణలో సదా ఉంటూ నిన్నే కోరుతూ నీ దర్శనాన్ని అభిలషించే వరాన్ని నాకు అనుగ్రహించు అంటున్నాడు. కాబట్టి మసకబారిపోయింది మన దృష్టికి, ఏంటి మనకేం కనిపించట్లే, మనకంత ప్రాపంచికత కనిపిస్తూ ఉంది. మనము ఇప్పుడు స్పెట్స్ ఉన్నాయి, వాటిని క్లీన్ చేసుకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, ఏం కనిపించదు కదా మనకి, పొరలన్నీ అడ్డొచ్చేసినాయి కళ్ళకి కదా. కాబట్టి అట్లా మనకి ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ఫ్రెండ్ ఉన్నారు, తను వాళ్ళ పిల్లాడు ఐఐటి వచ్చే వరకు తన సీట్ వచ్చాక నేను సత్సంగంకి వస్తాను అనేది. తర్వాత ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు ఇంకేదో బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే తను బాగా సంపాదించింది, కానీ ఇంకేదో బిజినెస్ చేయాలనుకుంటున్నాను నేను, ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, అట్లా మాట్లాడతారనమాట. చాలా అసలు ఎంత అంటే పైగా లోబి, మహాలోబి అనమాట. ఎంత కోటీశ్వరాలైనప్పటికీ కూడా ఇప్పుడు ఎవరికైనా ఏదైనా దాన ధర్మాలు చేయాలంటే అసలు ₹1 కూడా బయటకు తీయదనమాట. అంటే ఇంకెన్ని దుర్గుణాలు చూడండి అసలు. అట్లా ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆమెకి విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసాడు భగవంతుడు. నేను అదే చెప్పాను, కొంచెం ఏదైనా లలితా సహస్రనామం చేసుకోవటము, ఒక మంత్రం తీసుకొని చేసుకోవటము, అట్లా చేసుకోమ్మా. అట్లా చేసుకున్నప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. అంటే వాళ్ళకి ప్రతిదానికి ఎంతసేపు ఉన్నా వాళ్ళు ప్రాపంచికత వైపే వెళ్ళిపోతున్నారనమాట, ఎంత వయసు వచ్చినా కూడా. కాబట్టి అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నిన్ను దర్శించగల శక్తిని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ రక్షణలో సదా ఉంటూ నిన్నే కోరుతూ నీ దర్శనాన్ని అభిలషించే వరాన్ని అనుగ్రహించు అని చెప్తున్నారు. సో నీ రక్షణలో నేను ఉండాలి సదా, అంతే కదా. భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అనుకోండి, మనకి ఎక్కడికి పోయినా జయమే కలుగుతుంది, మనకి ఏ భయము అనేది ఉండదు, ఇంకా మనము దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ ఆ భరోసా ఎప్పుడు వస్తుంది మనకు అంత వ్యాకులత కలిగి భగవంతునితో అంత డీప్ కనెక్షన్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఎప్పుడు అమ్మవారిని అనుకుంటాను కదా, నాకు అమ్మ ఉంది, అన్నపూర్ణమ్మ తల్లి ఉంది, ఏం కావాలన్నా అమ్మ దగ్గర చెప్పేసుకుంటాను అనే భరోసా నాకు ఉంది. కాబట్టి నేను ఏదైనా వెళ్ళి చెప్పగానే ఆమె దానికి ఏం పరిష్కారం ఇవ్వాలో నెక్స్ట్ డేకి ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే అట్లా మనము డీప్గా కనెక్ట్ అయినప్పుడు మనం రక్షణలో ఉంటాం. కాబట్టి ఏది మనం కోరనవసరం లేకుండా మన జీవితాన్ని భగవంతుడే నిర్దేశిస్తాడు, భగవంతుడే మలుపులు తిప్పుతూ ఉంటాడు అనమాట. ఎన్ని మలుపులు వచ్చినా కొన్ని మంచివి అవ్వచ్చు, కొన్ని చెడు అవ్వచ్చు. చెడు అంటే మనకు దుఃఖం కలిగించేవి అవ్వచ్చు. మనము ఎన్ని మలుపులు వచ్చినా భయపడమన్నమాట. అప్పుడు మనము లేకపోతే ఏమవుతుంది, ఒక చిన్న కష్టం వచ్చినా కూడా బెదిరిపోతూ ఉంటాం మనం. కాబట్టి ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం అస్సలు బెదరకుండా అంతే నిగ్రహంతో ఉన్నాము అంటే మనకు అంత వ్యాకులత ఏర్పడినప్పుడు, భగవంతునితో అంత డీప్ కనెక్షన్లో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి రోజుకి మాకు గురువుగారు ఏం చెప్పేవారంటే, మాకు శ్రీ విద్యా ఉపాసనలో ఒక పర్సంటేజ్ వేసుకోమని చెప్పేవారనమాట. భగవంతుని ముందు కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచించండి. ఏమని ఆలోచించాలి, నాకు నిజంగా భగవంతుని తెలుసుకోవాలనే ధ్యాస ఉందా, ఎంత పర్సంటేజ్ ఉంది ఆ రోజుకి.
ఇప్పుడు ఈరోజు ఉన్నాము, ఈరోజు సత్సంగం కాబట్టి కొంచెం మన మైండ్ సెట్ సత్సంగం వైపు ఆకర్షితం అయి ఉంటుంది కాబట్టి ఈరోజు భగవంతుని తెలుసుకోవాలనే ఇచ్చ మనకి కోరిక ఉంటుంది, కొంత పర్సెంటేజ్ ఉంటుంది. అది ఎంత పర్సెంటేజ్ ఉంది నీకు అనేది నువ్వే ఒక పుస్తకం పెట్టుకుని ఒక ప్రాక్టికల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా సైన్స్ లాగానే, ఇదంతా కూడా మన మీద మనం ఎక్స్పెరిమెంట్. అట్లా ప్రతిరోజు ఒక నెల రోజులు అబ్జర్వ్ చేయాలి మనల్ని మనము, అప్పుడు మనకి తెలుస్తుంది. అట్లా ఒక్కొక్క భావాన్ని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి అని చెప్తారనమాట. తర్వాత మనల్ని ఎప్పుడు ఏమంటారు, మనమందరం కూడా ఋషి సంతతి అని చెప్తారు. ఋషులకు పుట్టిన వాళ్ళము. ఇప్పుడు గోత్రనామాలు ఉంటాయి కదా, భరద్వాజ గోత్రము, కశ్యప గోత్రము, ఇట్లా ఉంటాయి కదా. అవన్నీ ఏమని అర్థం అంటే మనం ఆ వంశానికి చెందిన వాళ్ళము అని అర్థం అనమాట. మన పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు భరద్వాజుడు అని అర్థం, మహర్షి అని అర్థం అనమాట. కాబట్టి మనము ఏం చేయాలి, ఋషి సంతతి అనేది ఇంకొక కాన్సెప్ట్, దాని గురించి ఇంకొకసారి క్లాస్ తీసుకుంటాను. కాబట్టి అట్లా ఒక్కొక్క స్టెప్ ఆలోచించమని చెప్తారు. ఫస్ట్ నీకు ఎంత పర్సంటేజ్ ఉంది భగవంతుని మీద ప్రేమ, నువ్వు అసలు తెలుసుకోవాలని అనుకుంటున్నావా, నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు రోజు, అది మనల్ని మనము బేరీజ్ వేసుకొని ఒక బుక్లో రాసేసుకోవాలన్నమాట, హోంవర్క్ లాగా. అట్లా ప్రతిరోజు పర్సంటేజ్ పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఏవో పరిస్థితులు ఉండొచ్చు, దానివల్ల మనకి ఒకరోజు కొంత ఇంట్రెస్ట్ తగ్గచ్చు, తప్పేం లేదు. కానీ మనం ఎప్పుడైతే మనము కనీసం 75%కి రీచ్ అయితే అప్పుడు నీకు భగవంతుని తలుచుకోగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. 75% వ్యాకులత, 25% మనసు నీకు సంసారం మీద ఉంది, ఇంకా 75% మనసు భగవంతుని మీద ఉండాలి. అప్పుడు వాళ్ళు సన్యాసానికి కూడా అర్హత ఉంటుంది వాళ్ళకి అని చెప్తారనమాట. అంత సన్యాసం వైపు వెళ్ళకపోయినా కనీసం 50% అయినా ఉంటే మనం గృహస్థుగా ఉండి కూడా సాధన చేసుకోగలము. ఆ సాధనకి కొంచెం భగవంతుడు కూడా సంతోషించి అనుగ్రహాన్ని కురిపించగలడనమాట. కాబట్టి ఈ రోజు నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, ఇలా పర్సంటేజ్ రాసుకోవడం అలవాటు చేసుకుందాము. అప్పుడు ఒక నెల తర్వాత, ఈరోజు ఎంత డేటు, 8th కదా అనుకుంటా, 8th అనుకుంటా ఈరోజు డేటు. నెక్స్ట్ అంటే 4 weeks తీసుకుందాం మనము, క్లాసెస్ వీక్లీ వన్స్ కాబట్టి. ఇంకా ఈ క్లాస్తో కౌంట్ చేసి ఇంకొక 3 classes అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు డిస్కస్ చేసుకుందాం మనం ఎంత పర్సంటేజ్ వచ్చింది, అట్లా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, ఎట్లా ఫీల్ అయ్యారు, అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. సరేనా? ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ.